ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ పద్మిని గారు. అమ్మ, లైఫ్ లో అన్ని మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటాం. మంచి లైఫ్ కావాలి అంటే అందరికి మంచి వైఫ్, మంచి హస్బెండ్, మంచి పిల్లలు, మంచి పేరెంట్స్, అన్ని మంచి మంచి అందరూ ఉన్న తర్వాత అసలైన ఇంపార్టెంట్ రోల్ ఇంకొకరు ఉంటారు ఇంట్లో. ఎవరు అంటే మంచి పని మనిషి, మంచి మెయిడ్. భలే చెప్పావు రాధా. మంచి పని మనిషి, మంచి పని మనిషి, మంచి మెయిడ్ ఉంటే నిజంగా ఆ లైఫ్ హ్యాపీగా ఉంటదేమో అని నా ఫీలింగ్. ఏమంటారు? ఇది ఎలా ఉందంటే గనక మంచి 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 అన్ని మంచి కావాలి ఎవరికైనాను. ఖచ్చితంగా మంచి హస్బెండ్, మంచి పెళ్ళాం, మంచి పిల్లలు, మంచి భర్త ఎలా కావాలో ఇంట్లో కూడా మంచి మేడ్ అవసరమే రాదా. అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళకి పొద్దున్న పూట బీపీ పెరగకుండా ఉండాలంటే, పిల్లల మీద వాటి మీద సక్రమంగా పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి అని అంటేను, ఇంట్లో ప్రశాంతత నెలకొనాలన్నా, మూడు పిల్లల మధ్యలో కీచులాట్లు తగ్గాలన్నా కరెక్ట్ కావలసింది ఒక మంచి మెయిడ్. అండ్ ముఖ్యంగా మనకి అమెరికా వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను, అసలు వాళ్ళు అంటే మీరు ఇండియాలో ఎంతసేపు మెయిడ్ 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 అని ఎందుకు మాట్లాడుకుంటారు? యూ కెన్ డూ యువర్ ఓన్ వర్క్స్ కదా. మేము ఇక్కడ అందరం మెయిడ్స్ లేకుండా పని చేయటం లేదు. మీరు ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే మీరు ఇండియాలో చూసి గమనిస్తాము, ఎప్పుడు పని మనిషి వస్తుందా లేదా, లేదా పని మనిషి రాలేదు, ఇదే మాటలు మాట్లాడుకుంటారంటే మా పొగలు పని మనిషి రాకతో మొదలవుతుంది. సూర్యుడు ఉదయించినా ఉదయించకపోయినా మాకు పర్వాలేదు, కానీ కరెక్ట్ అమ్మా, పని మనిషి రాదేమో అన్న భయంతో పొద్దుంతో మొదలు చేస్తున్నాం మేము. ఎందుకంటే మేము అంతలా అలవాటు పడ్డమాట వాస్తవం. రెండోది ఏంటంటేను, మీరు ఇక్కడ అంతాను అమెరికాలోను అక్కడ విదేశాల్లోనూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి అదంతా కంట్రీ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్ కంట్రీ అండ్ లేబర్ ఇంటెన్సివ్ కాదు అది. వేరే ఇండియా హై పాపులేషన్, లేబర్ ఇంటెన్సివ్ కంట్రీ మంది. అవును, పాపులేషన్ ఎక్కువ కాబట్టి మనం ఏదో ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ కొనేస్తే లేకపోతే ఒక రోబో తెచ్చి పెట్టేయడం మూలాన మనం మన ఆర్థిక పరిస్థితిని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాళ్ళకి మనం చదువు లేదు, కొంతమందికి వాళ్ళని ఉపయోగించుకోకపోవడం వలన వాళ్ళకి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో వాళ్ళని కూడా మనం మనతో పాటు వాళ్ళకి పని కల్పించడం అన్నది గవర్నమెంట్కి చాలా పెద్ద విషయం ఇప్పుడు. సో మన ఇంట్లో మనం పని మనిషిని పెట్టుకుంటున్నాము అని అంటే కనుక ఇట్ ఈస్ నాట్ జస్ట్ వీ కెనాట్ బై ఎ గ్యాడ్జెట్, ఇట్ ఈస్ అవర్ విష్ టు ఎంప్లాయ్ ఎ పర్సన్ అండ్ సీ దట్ దే ఆల్సో గ్రో అలాంగ్ విత్ అస్. దిస్ ఈజ్ అనదర్ థింగ్. అండ్ రెండోది మంచి పని మనిషి. ఏమిటి మంచి పని మనిషి అని అంటే కనుక మనకి రెగ్యులర్ గా వచ్చి హైజీనిక్ గా ఉండి మనతో పాటు ఇంట్లో పని చేసుకుని వెళ్ళడం వరకు. అలా అని చెప్పి టోటల్ గా పని మనుషుల మీద డిపెండ్ అయిపోయి మనం బద్దకస్తులు అవ్వడం, మంచి పని మనిషి ఉంది కదా అని కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుని ఇంట్లో నలువైపులా ఏం జరుగుతుందో చూసుకోకపోతే కనుక రేపొద్దున్న నుంచి అనుమానం ఒక చోటు ఉంటే వస్తువు ఒక చోటు ఉందని చెప్పి వాళ్ళ మీద అనుమానపడి వాళ్ళతో గొడవలు పడ్డము, ఇవన్నీ కూడా సమంజసం కాదు. మన పని మనం చేసుకోవాల్సిన విషయం ఉంది కదా. పని మనిషి మీద ఆధారపడాల్సిన చోట ఆధారపడాలి, చేసుకోవాల్సినట్టు మనం చేసుకోవాలి కూడా. కానీ ఒక మనిషి తోడుగా ఉండడం మూలాన మనలో కొంతవరకును కొన్ని పనులు మనం వాళ్ళకి డెలిగేట్ చేయడం మూలాన మనకి మీ టైం అన్నది దొరుకుతుంది. కాబట్టి మనం వీ కెన్ స్పెండ్. అది కూడాను ఉద్యోగస్తులకు ముఖ్యంగా చాలా అవసరం. ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్, సే ఫ్రమ్ 6 to 9, ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ 10-12 అవర్స్ వర్క్ ని 3 hours లోనో 2 hours లోనో మనం కంప్లీట్ చేసి విల్ బి రషింగ్ అనమాట. ఇంకా ఎట్లా ఉంటుందంటే అష్టావధానం సహస్రావధానం చేసుకున్నట్టే ఉంటుంది మనం ఆ టైంలో కనుక ఒక తోడుగా ఒక మంచి పని మనిషి దొరికితే కనుక నిజంగానే చాలా హాయిగా ఉంటుంది. కానీ అది చాలా అదృష్టం. మంచి మొగుడైనా దొరకడం ఈజీ, కానీ మంచి పని మనిషి దొరకడం అట్లది లేదు. కరెక్ట్ గా అంటే కొందరు ఎలా ఉంటారంటే అమ్మా, పని మనిషి కొందరు అంటే ఎందుకు వీళ్ళు అలా ఉన్నారు ఇంట్లో వాళ్ళు కూడా అంటే కన్నా ఎలా ఉంటారంటే వాళ్ళ మెంటాలిటీ మనం చూస్తే
లోపలికి దూసుకెళ్లి ఊడుస్తూ ఉంటారు. అంటే మామూలుగా మనం చూడకపోతే ఒక్క సెకండ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఉంటది చీపురు, ఇల్లంతా ఒక్క ఇలా అంతా అయిపోయి ఉంటది. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఆడ కొంతమంది బాధ, అదొక డ్యూటీ అయిపోయింది. అవును, వాళ్ళ వెనకాలే ఉండి చేయించుకోవడం అనేది అది పెద్ద డ్యూటీ. అందుకనే అన్నారమ్మా, ఏ గుడ్ మేనేజర్ ఈస్ అ మ్యాన్ ఆర్ ఎ విమెన్ హూ మేనేజెస్ హర్ మెయిడ్ వెల్ ఇన్ ద హౌస్. హీ కెన్ బికమ్ ద గుడ్ మేనేజర్. అంతే. మేనేజ్మెంట్ క్వాలిటీస్ లో ఎవరైనా నువ్వు బికాస్ ఎందుకంటే కనుక ఒక మెయిడ్ నుంచి కనుక మనం పని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే కనుక మేనేజర్ అంటే ఎవడు? ద వన్ హూ మేనేజెస్. ఇఫ్ యూ కెన్ మేనేజ్ యువర్ మెయిడ్ హూ ఈస్ అన్ ఇల్లిటరేట్, who always tries to escape from the work. ఇవన్నీ చేసే మనిషిని నువ్వు మేనేజ్ చేయగలిగితే కనుక నువ్వు ఎలాంటి వాళ్ళైనా మేనేజ్ చేయొచ్చు ఆఫీస్కి వెళ్ళి. అందువల్ల అందుకని చెప్పి నేను ఎప్పుడు అంటూ ఉంటాను అనమాట, పిల్లల్ని కూడా నేను చాలా కోపం చేస్తూ ఉండేదాన్ని. మీకు ఏ కోపం వచ్చినా, అమ్మ అక్కడ సరిగా నా రూమ్ లో నన్ను అన్ని నీట్ గా పెట్టలేదు, లేదా అదవలేదు, ఇదేంటి మా అత్తగారు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు అది అది అక్కడ సరిగా చేయలేదమ్మా పద్మిని, ఇది ఇక్కడ చేయలేదమ్మా అని ఏమైనా అంటూ ఉంటే, అత్తయ్య గారు ఎవరికి కోపం వచ్చినా మీ అందరు నన్ను తిట్టండి, కానీ మీ పని మనిషిని తిట్టకండి. అది వెళ్ళిపోతే మనం చేసుకోలేము. ఆ భయంతోనే గమ్మగైపోతారు. అంటే దాన్ని జోయల్ సైడ్. బట్ ద థింగ్ ఇస్ దీస్ థింగ్స్ డూ హ్యాపెన్. These things do happen. So we should give respect to their work also, no doubt. మెయిడ్ అని చెప్పి చిన్నతనంగా చూడకూడదు మనం కూడాను. అలా అని చెప్పి నెత్తి మీద కూడా ఎక్కించుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అవును, అలా అని నెత్తి మీద ఎక్కించుకున్నా కష్టం. రెండూ ఉండాలి. వాళ్ళ మర్యాద, వాళ్ళు చేసిన పనికి మనం గౌరవం ఇవ్వాలి, మన పని వాళ్ళు సక్రమంగా చేయాలి. సూపర్, థ్యాంక్ యూ.